మీకేమైనా పని ఉందా? కాదండి, మీరు ఇచ్చే 30 రూపాయల్లో వాడే కమిషన్ 10 రూపాయలు తీసుకుంటాడు. హాయ్, చూసారా రైడ్ క్యాన్సిల్ చేసినందుకు అమ్మాయి పరిస్థితి ఏంటో తర్వాత దాంట్లో వెళ్ళి వీడియోస్లో చూడండి. రైడ్ క్యాన్సిల్ బాగానే చేస్తాం, కానీ ఒకటి ఆలోచించడం మర్చిపోతాము. మన లైవ్ లొకేషన్ కూడా ఎవరికి తెలియదు. మన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే మన పరిస్థితి ఏంటి, మనం ఎక్కడికి వెళ్ళామో ఎవరికి ఎలా తెలుస్తుంది? ఆ రైడ్ క్యాన్సిల్ చేసేసింది, ఎక్కడికి వెళ్ళిందని డౌట్ వస్తుంది కదా, ఎలా ట్రేస్ అవుట్ చేస్తారనుకుంటున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఎప్పుడు రైడ్ క్యాన్సిల్ చేయకండి. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే వాడి రైడ్ అక్కడితోనే ఎండ్ అయిపోతుంది. సో వాడికి ఇంకో బుకింగ్ వస్తే యాక్సెప్ట్ చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. బట్ మనతో వస్తున్నాడు కాబట్టి వాడు యాక్సెప్ట్ చేయడు. తర్వాత ఏమవుతుంది, మనకి ఏదైనా అపాయం జరిగితే ట్రేస్ అవుట్ చేయడానికి చాలా కష్టమవుతుంది. ఈ పర్సన్ లాస్ట్ ఒకవేళ ఫైండ్ అవుట్ చేసి మనం అడిగినా కూడా వాడు ఏమంటాడు, నా రైడ్ క్యాన్సిల్ చేసి అప్పుడు ఎవరో వస్తే వెళ్ళిపోయారు అని అంటాడు. పోలీసులు ఆ కోణంలో వెతుకుతారు, కానీ మనకి ఇక్కడ ఈ రైడ్ క్యాన్సిల్ చేయించాడు అనే సంగతి మాత్రం ఎవ్వరూ అర్థం చేసుకోరు. సో బీ కేర్ఫుల్.